158 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ ఓఆర్ఆర్ పై 22 ఎగ్జిట్స్ ఇవ్వటం జరిగింది. ఆ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ ఇవ్వబడ్డాయి, ఒక ఎగ్జిట్ నుంచి మరొక ఎగ్జిట్కి ఎంత దూరం మెయింటెనెన్స్ చేశారు అనేది చూద్దాం. గచ్చిబౌలి నుండి ఓఆర్ఆర్ లెఫ్ట్ రైట్ డివైడ్ అయ్యే ప్రాంతం వరకు 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓఆర్ఆర్ లెఫ్ట్ రైట్ డివైడ్ అయ్యే ప్రాంతం నుండి ఎగ్జిట్ నెంబర్ 1 కోకాపేట వరకు 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. కోకాపేట నుండి ఎగ్జిట్ నెంబర్ 1A నియోపోలిస్ వరకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. నియోపోలిస్ నుండి ఎగ్జిట్ నెంబర్ 2 ఏదులనాగులపల్లి వరకు 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఏదులనాగులపల్లి నుండి ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి వరకు 8 కిలోమీటర్స్ ఉంటుంది. ముత్తంగి నుండి ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ వరకు 8 కిలోమీటర్స్ ఉంటుంది. సుల్తాన్పూర్ నుండి ఎగ్జిట్ నెంబర్ 4A మల్లంపేట వరకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. మల్లంపేట నుండి ఎగ్జిట్ నెంబర్ 5 దిండుగల్లు వరకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. దిండిగల్లు నుండి ఎగ్జిట్ నెంబర్ 6 మేడ్చల్ వరకు 9 కిలోమీటర్స్ ఉంటుంది. మేడ్చల్ నుండి ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట వరకు 9 కిలోమీటర్స్ ఉంటుంది. షామీర్పేట నుండి ఎగ్జిట్ నెంబర్ 8 కేసర్ వరకు 11 కిలోమీటర్స్ ఉంటుంది. కేసర్ నుండి ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ వరకు 9 కిలోమీటర్స్ ఉంటుంది. గట్కేసర్ నుండి ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట వరకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. తారామతిపేట నుండి ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబరిపేట వరకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. పెద్దంబరిపేట నుండి ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు వరకు 12 కిలోమీటర్స్ ఉంటుంది. బొంగుళూరు నుండి ఎగ్జిట్ నెంబర్ 13 రాగిర్యాల వరకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. రాగిర్యాల నుండి ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ వరకు 5 కిలోమీటర్స్ ఉంటుంది. తుక్కుగూడ నుండి ఎగ్జిట్ నెంబర్ 15 పెదగోలకొండ వరకు 8 కిలోమీటర్స్ ఉంటుంది. పెదగోలకొండ నుండి ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ వరకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. శంషాబాద్ నుండి ఎగ్జిట్ నెంబర్ 17 రాజేందర్ నగర్ వరకు 8 కిలోమీటర్స్ ఉంటుంది. రాజేందర్ నగర్ నుండి ఎగ్జిట్ నెంబర్ 18 టిఎస్పిఏ వరకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. టిఎస్పిఏ నుండి ఎగ్జిట్ నెంబర్ 18A నారసింగి 4 కిలోమీటర్స్ ఉంటుంది. నారసింగి నుండి ఓఆర్ఆర్ లెఫ్ట్ రైట్ డివైడ్ అయ్యే ప్రాంతం వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. లాస్ట్ ఎగ్జిట్ 19 నానగ్రామగూడ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ లేక హెచ్ఎండిఏ డిటిసిపి పరిధిలో కానీ ఓఆర్ఆర్కి ఎంత దూరం వెళ్ళి ఏ రేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసుకోవడమే కాకుండా ఏ జోన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ పై రిటర్న్స్ కానీ లేక ఇన్ ఫ్యూచర్ మీరు చేయాలనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ పై రిటర్న్స్ కానీ రోడ్స్ మరియు హెచ్ఎండిఏ వాళ్ళ జోనింగ్ వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి కనుక 1-2 సార్లు చెక్ చేసుకున్న తరువాత లీగాలిటీ కూడా వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.